హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంత టైలర్. మా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, కరెక్ట్గా చూపిస్తాను. అట్లే నేను ఒక కొత్త ఛానల్ పెట్టాను, వసంత ముగ్గులు అని. ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏదైనా తెలియని విషయం ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి, వెంబడే రిప్లై ఇస్తాను. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి బ్లౌజు, లైనింగ్ బ్లౌజు క్రాస్ కటింగ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం కొంచెం డౌట్లు ఉంటాయి కదా, క్లియర్గా కుట్టడం చూపిస్తాను. చూడండి, ఏ డౌట్ లేకుండా, కొంచెం కూడా డౌట్ రాకుండా చూపిస్తాను. చూడండి, లాస్ట్ వరకు చూడండి. మీకు 2 వీడియోలు ఉంటాయి, ఒక్క బ్లౌజు 2 వీడియోలు తీస్తాను. మీకు ఒక్కొక్క కరెక్ట్ ఒక్క మిస్టేక్ లేకుండా చూపిస్తాను. ఇప్పుడు మనం ఫస్ట్ ముందల భాగం చూపిస్తాను. ఇది పక్కన పెట్టుకుందాం. వెనుక భాగము, ముందు భాగం చూపిస్తాను. ముందు భాగం వచ్చేసి ఇట్లా తిరగమల్ల మంచి మళ్ళీ చూసుకోవాలి. క్రాస్ కటింగ్ కదా, లైనింగ్ బ్లౌజు, సన్న చీరలది చాలా డౌట్ ఉంటుంది. చాలామందికి భయపడతారు, ఇట్లా జారిపోతుంది కదా. అట్లా జారిపోకుండా నీట్గా ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను. ఇది ముందు భాగం. 2 లైనింగ్ ఇది ఒక దగ్గర పెట్టి, ఒరిజినల్ క్లాత్, లైనింగ్ క్లాత్ ఒక దగ్గర పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకోవాలి. చాలామంది అడిగారు డౌటు, ఇట్లా ఇప్పుడు ఈ టక్సులు ఉంటాయి కదా, వేసే దగ్గర మిస్టేక్ పోతుంది, ఇక్కడ మిస్టేక్ పోతుంది, ఎట్లా ఆంటీ అని కామెంట్లలో అడిగారు. అందుకని మీ డౌట్ క్లియర్ చేస్తా. ఒక్క బ్లౌజ్ 2 వీడియోలు తీస్తా, నీట్గా చూపిస్తా. చూడండి, లాస్ట్ వరకు చూడండి. మధ్యలో మధ్యలో చూస్తే మీకు కూడా అర్థం కాదు. ఇప్పుడు లోతులు నేను కటింగ్ వీడియోలో లోతులు కట్ చేయాలి. కటింగ్ వీడియో, ఈ బ్లౌజు కటింగ్ వీడియో ఏం తీయలేను, ఇంతకుముందు మస్తు బ్లౌజులు తీశాను కాబట్టి కుట్టడం చూపిస్తాను. ఇప్పుడు లోతులు, 1/2 ఇంచు లోతులు ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా ఈ షేప్ కట్ చేసుకోవాలి. ఈడ కొంచెం ఇంచు రావాలి, ఇక్కడ కొంచెం 1/2 ఇంచు వస్తే సరిపోతుంది. ఇట్లా నేను ఎట్లా గుర్తుపెట్టానో ఆ విధంగా కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకుంటే మనకు ఈడ షోల్డర్ దగ్గర ముడత రాకుండా నీట్గా వస్తుంది. ఇప్పుడు మంచి మళ్ళీ ఇది కూడా సేమ్ కట్ చేసుకోవాలి. సేమ్, అందుకే మీకు వివరంగా చూపించడానికే తీస్తున్నాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది కూడా ఇట్లా గుర్తుపెట్టి కట్ చేసుకోవాలి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం, లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అందరూ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోతున్నారు, చేస్తలేరు. చేసుకోండి. మీరు లైక్ చేస్తే నాకు కూడా కొంచెం కొత్త కొత్త వీడియోలు తీస్తా. ఇట్లా 1/2 ఇంచు కట్ చేసుకోవాలి. కట్ చేసాను కదా, 2 సంఖ భాగం 1/2 ఇంచు. గల్లదికి కట్ చేయొద్దు, మర్చిపోయి పొరపాటున కూడా గల్లదికి కట్ చేయొద్దు. ఇప్పుడు ఇట్లా తిరగమల్ల పెట్టుకోవాలి. ఇప్పుడు పెద్ద కుట్టు పెట్టి, మీరు కొత్తగా నేర్చుకుంటారు కదా, మీకు కొంచెం ఇది సన్న క్లాత్, సన్న మెత్త చీరల క్లాత్ కాబట్టి కొంచెం జారిపోతుంది. నేనైతే ఓన్గా కుట్టేస్తాను. మీ గురించి ఇట్లా చుట్టూ కుట్టు పెట్టి పెడుతున్నాను. పెద్ద కుట్టు పెట్టి ఇట్లా చుట్టూ ఇట్లా కుట్టు పెట్టుకుందాము. చూశారు కదా, చుట్టూ ఇట్లా కుట్టు పెడితే ఇట్లా రెడీ అవుతుంది. చాలా వీడియోలు తీశాను కానీ ఇట్లా కుట్టు పెట్టి ఏం తీయలేను, ఓన్గా డైరెక్ట్ కుట్టడమే చూపించాను. ఈ వీడియోలో మీకు పర్ఫెక్ట్గా రావాలని ఇట్లా కుట్టు పెట్టి చూపిస్తున్నాను. ముడత రాకుండా, ఏడ ముడత లేకుండా ఇట్లా కుట్టు పెట్టుకోవాలి. సేమ్ ఇది ఎట్లా కుట్టు పెట్టానో ఇది కూడా సేమ్ అట్లా కుట్టు పెట్టుకోవాలి. సేమ్ ఎట్లా కుట్టు ఎట్లా పెట్టానో అట్లా పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. చుట్టూ రౌండ్ కుట్టు పెట్టుకోవాలి.
రెండు కుట్టేసుకుంటే ఇట్లా రెడీ అవుతుంది. ఇట్లా రెడీ అయినాక ఇట్లా తిరగమలది ఇట్లా పెట్టుకోవాలి. మనకు టక్స్లు ఏడ ఎంత రావాలనేది చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ టక్స్ ఇంత రావాలి. ఇక్కడ 2 ఇంచులు ఉండాలి, ఇక్కడ 3 ఇంచులు ఉండాలి, ఇక్కడ 2 ఇంచులు ఉండాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంకో టక్స్ రావాలి. ఇక్కడ నుంచి ఇట్లా మనకు ఓన్గా కూడా వస్తుంది, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇలా ఈ విధంగా టక్స్లు వేసుకోవాలి. సేమ్ దీనికి కూడా దానికి ఎట్లా వేసుకున్నామో అట్లా వేసుకోవాలి. ఇట్లా వేసుకోవాలి. ఇప్పుడు టక్స్లు వేయడం చూపిస్తాను. ఫస్ట్ ఇది వేసుకోవాలి. ఇట్లా వేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ ఇది వేసుకోవాలి. ఇట్లా ఈ ఇంచు దారం ఉండేటట్టు కట్ చేసుకోవాలి. మనం టక్ చేసినాక ఈ ఇంచు దారం ఎక్కువ ఉండాలి. ఇట్లా ఇంకోటి కూడా సేమ్ నేను చూపించే విధంగానే వేసుకోవాలి. కొంచెం ఇక్కడ ఇట్లా మనం పట్టుకోవాలి, ఎందుకంటే ఇట్లా మంచి మళ్ళకు ముడత వస్తుంది. నీట్గా ఇట్లా పట్టుకోవాలి. వేసుకోవాలి సేమ్. ఇప్పుడు ఇక ఇట్లా మంచి మళ్ళకు ఇట్లా వస్తుంది. ఇట్లా నీట్గా టక్స్లు వేసుకోవాలి. టైలరింగ్ అంటేనే బ్లౌజులు కుట్టడం కదా, కొత్తగా ఏమి ఉండదు. కాకపోతే అన్ని బ్లౌజులు కుట్టడమే ఉంటుంది, కానీ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. మామూలు కటింగ్ కానీ, క్రాస్ కటింగ్ కానీ, కొలతలు చెప్పే విధానం అన్ని ఏదైనా ఒకటి తేడా ఉంటుంది. కాకపోతే బ్లౌజులే కదా, మనం టైలరింగ్ అంటేనే బ్లౌజులు. మీరు లాస్ట్ వరకు చూసారంటే మీకు క్లియర్గా ఒక్క మిస్టేక్ పోకుండా అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ టక్స్లు ఎట్లా వేసామో ఇవి కూడా సేమ్ అట్లా వేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్నాక ఇట్లా రెడీ అవుతుంది. 2 రెడీ అయ్యాయి కదా. ఇప్పుడు షేప్ బెల్ట్ కుట్టుకునేది చూపిస్తాను. షేప్ బెల్ట్ ఎట్లా కుట్టుకోవాలను, షేప్ బెల్ట్ తిరగమల్ల మంచి మల్ల లేకుండా నీట్గా మంచి మల్ల తిరగమల్ల ఒకేలాగా ఉండేలాగా చూపిస్తాను. మీకు నీట్గా ఉంటుంది, మనకు ఒత్తుకుపోకుండా ఉంటుంది, నీట్గా ఉంటుంది, ఎక్కడ గుచ్చుకోకుండా ఉంటుంది. ఇప్పుడు 2 రెడీ అయ్యాయి కదా. షేప్ బెల్ట్ చూపిస్తాను. ఇప్పుడు షేప్ బెల్ట్ ఉంటుంది కదా, 2 పీసులు ఒరిజినల్ క్లాత్ ఉంటుంది, 2 పీసులు లైనింగ్ క్లాత్ ఉంటుంది. అట్లా అప్పుడు మనం ఏం చేయాలంటే ఒక పీసు లైనింగ్ క్లాత్ ఫస్ట్ కింద పెట్టాలి, ఈ పైన ఒరిజినల్ క్లాత్ పెట్టాలి. ఇట్లా ఈ విధంగా పెట్టాలి. మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇది పైన పెట్టాం కదా, ఇప్పుడు ఇది ఒరిజినల్ క్లాత్ కింద పెట్టాలి, లైనింగ్ క్లాత్ మీద పెట్టాలి. ఇట్లా కుట్టుకోవాలి మనం. ఇట్లా కుడితే ఏమవుతుందంటే 2 ఒకేలాగా వస్తాయి. ఇప్పుడు చూశారు కదా. ఇట్లా స్ట్రేట్గా ఉన్నదికు కుట్టు పెట్టుకోవాలి. ఇది స్ట్రేట్గా ఉన్నదికు కుట్టు పెట్టుకోవాలి. స్ట్రేట్గా ఉన్నది బాగా గుర్తుపెట్టుకోండి. ఒకటి కుట్టేటప్పుడు ఇప్పుడు స్ట్రేట్గా కుడుతున్నా కదా నేను, ఒరిజినల్ క్లాత్ పైన పెట్టి కుడుతున్నా. ఇంకోటి కుట్టేటప్పుడు ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ పైన పెట్టి కుడుతున్నా. ఇట్లా ఇదొకటి ఇట్లా కుట్టు పెట్టుకోవాలి. స్ట్రేట్గా ఉన్న సైడు స్ట్రేట్గా ఎక్కడైతే ఉంటుందో అక్కడ. ఈ విధంగా కుట్టుకోవాలి. ఈ విధంగా కుట్టుకుంటే ఇది ఒరిజినల్ క్లాత్ పైన పెట్టాను, ఇది లైనింగ్ క్లాత్ పైన పెట్టాను. ఇప్పుడు ఇట్లా కుట్టాను కదా. ఇప్పుడు 2 ఇట్లా పెడితే 2 స్ట్రేట్గా ఇట్లా పెడితే ఇట్లా రెడీ అవుతుంది. ఇప్పుడు మనకు ఒక దానికి తెచ్చి ఈ ఒరిజినల్ క్లాత్ ఏదైతే ఉందో అది ఇట్లా తీసుకోవాలి. ఇట్లా తీసుకొని దీనిపైన మంచిమల్ల పైన ఇట్లా మంచిమల్ల పైన 2 మంచిమల్లలు ఒకేలాగా వస్తున్నాయా వస్తలేవా ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని
ఇది ఎట్లుందో ఆ షేప్లో మనము ఈ విధంగా కుట్టు పెట్టుకోవాలి. ఇక చూశారు కదా, ఈ విధంగా కుట్టు పెట్టుకోవాలి. ఈ విధంగా కుట్టు పెట్టాలి. ఇప్పుడు ఇక్కడ కొంచెం ఎక్కువ అయితే కట్ చేశాను కదా, ఇది ఊడిపోకుండా ఉండడానికి మళ్ళీ కొంచెం కుట్టు పెట్టుకోవాలి. ఈ విధంగా కుట్టు పెట్టుకోవాలి. ఇట్లా రెడీ అవుతుంది. ఇట్లా రెడీ అయినాక మనం ఇప్పుడు ఏదైతే కుట్టు పెట్టామో అది ఇది మొత్తము ఇలా మడత పెట్టాలి. ఇలా మడత పెట్టి ఈ లైనింగ్ ఇది ఇప్పుడు ఏదైతే కుట్టు పెట్టామో అది ఒక దగ్గరికి తెచ్చి ఇది మొత్తం లోపల ఏడ అటాచ్ కాకుండా చూసుకొని ఈ విధంగా మనం లాస్ట్ వరకు ఇట్లా కుట్టు పెట్టుకోవాలి. ఇట్లా కుట్టు పెట్టుకోవాలి. ఇట్లా రెడీ అవుతుంది. ఇట్లా రెడీ అయితే మనం దీన్ని ఉల్టా తీసుకోవాలి. ఇట్లా ఇట్లా ఉల్టా తీసుకోవాలి. ఉల్టా తీసుకుంటే ఏమవుతుందంటే ఇట్లా రెడీ అవుతుంది. చూశారు కదా ఏ విధంగా రెడీ అయిందో, ఇట్లా రెడీ అవుతుంది. ఇక్కడ తిరగమల్ల కూడా మనకు మంచి మల్ల లాకనే లోపలికి పోతుంది. అట్లా కుట్టుకోవాలి. ఇట్లా కుట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా సేమ్ ఇది ఎట్లా కుట్టామో అట్లా ఇది తీసుకో షేప్ బెల్ట్ తీసుకొని ఇది ఒరిజినల్ క్లాత్, ఈ ఒరిజినల్ క్లాత్ ఒక దగ్గర పెట్టి సేమ్ వచ్చిందా రాలేదా ఇట్లా ఒకసారి చెక్ చేసుకొని ఈ విధంగా ఇట్లా కుట్టు పెట్టుకోవాలి నీట్గా. ఇట్లా కుట్టు పెడితే ఇట్లా రెడీ అయింది. చూశారు కదా ఇట్లా రెడీ అయింది. ఇట్లా రెడీ అయితే ఇప్పుడు కూడా ఇది కూడా సేమ్ ఇది ఒక దగ్గర పెట్టి ఇది ఇట్లా మడత పెట్టుకొని లోపలికి పెట్టేసేయాలి. ఇప్పుడు ఫస్ట్ ఏదైతే కుట్టామో అది ఇది లోపలికి పెట్టేసి ఇది ఒక దగ్గర పెట్టి ఈ విధంగా లోపలికి ఇట్లా అని ఈ విధంగా కుట్టుకోవాలి. ఈ విధంగా కుట్టుకోవాలి. ఇట్లా కుట్టుకోవాలి. ఇట్లా కుట్టుకుంటే ఇట్లా రెడీ అవుతుంది. ఇట్లా రెడీ అయినాక ఇట్లా ఉల్టా తీసుకోవాలి. సేమ్ అది ఎట్లా తీసామో అట్లా ఉల్టా తీసుకోవాలి. ఇట్లా ఉల్టా తీసుకుంటే మనకు తిరగమల్ల అనేది ఉండదు. ఇట్లా ఇప్పుడు రెండు రెడీ అయ్యాయి కదా. ఇప్పుడు ఉక్సుల పట్టి కాజల పట్టి కుడదాం. ఇప్పుడు ఇట్లా రెండు సేమ్ రెడీ అయ్యావి, ముడత లేకుండా నీట్గా వస్తుంది మనకు బ్లౌజు. ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు మనం ఇట్లా ఉంటాం కదా, ఇక్కడ కుడి చేయి బందు, ఇక్కడ ఉక్సుల పట్టి, ఇక్కడ కాజల పట్టి. ఉక్సుల పట్టి ఫస్ట్ కుడుతున్నా. కొంచెము ఇట్లా మడత పెట్టుకోవాలి. మడత పెట్టుకొని ఇట్లా ఎక్కడ మడత పెట్టాలని చూశారు కదా, ఇట్లా చూపించాను కదా, ఈ విధంగా మడత పెట్టుకోవాలి. ఈ విధంగా మడత పెట్టి స్ట్రైట్గా కుట్టేసుకోవాలి. మంచి మళ్ళీ పైన పెట్టుకోవాలి. నూనె ఉందేమో గడగెత్తరా ఉందా లేదు కుట్టే ఇలా రెడీ అవుతుంది. ఇది ఉక్సుల పట్టి ఈ విధంగా కుట్టాను. ఇక మంచి మళ్ళకి పెట్టి కుట్టాలి. ఇప్పుడు ఇది ఇక్కడ అనగడానికి ఇక్కడ పెట్టి దీనిపైన కుట్టు పెట్టుకోవాలి. ఇట్లా కుట్టు పెట్టాను కదా. ఇప్పుడు కొంచెం మడత పెట్టుకోవాలి. ఇంత మడత పెట్టుకోవాలి. మడత పెట్టి ఇది ఎంతకుందో అంత ఉక్సుల పట్టి మొత్తం ఇట్లా మలిపేసేయాలి. ఇట్లా మలిపేసేయాలి. ఇక్కడ ఉండొద్దు కొంచెం కూడా. ఎంతకుందో అంతకు నీట్గా మడత పెట్టేసేయాలి. మడత పెట్టేసి ఇలా గట్టి కుట్టు పెట్టి కొన మీద కుట్టు పెట్టుకోవాలి. ఈ విధంగా కుట్టు పెట్టుకోవాలి. ఈ విధంగా కుట్టు పెట్టుకుంటే ఇక ఇట్లా రెడీ అవుతుంది ఉక్సుల పట్టి.
మనకు ఎంత మెల్లగా ఎంత నీట్గా నేను చూపించే విధంగా కుట్టుకుంటే మీ బ్లౌజు పాడయ్యే అవకాశమే లేదు, చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఉక్సుల పట్టి అయిపోయింది కదా, కాజల పట్టి కుడదాం. కాజల పట్టి కొంచెం మడత పెట్టి ఇది తిరగమల్లకు పెట్టాలి, ఇట్లా కింది నుంచి పెట్టాలి. తిరగమల్ల ఇట్లా కుట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు కుట్టు పెట్టాను కదా, ఇప్పుడు కాజల్ కొంచెము మనం ఏం చేయాలంటే కొంచెం మడత పెట్టుకోవాలి. మడత పెట్టుకొని ఇట్లా పైకి ఇట్లా మంచి మళ్ళకు మడత పెట్టుకోవాలి. ఈ విధంగా కాజల్ పెట్టాలి కదా, అందుకని ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకొని మనకు 5 గుర్తులు పెట్టుకోవాలి. 5 కాజలకు 5 గుర్తులు పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకొని మనకు కాజల్ పెట్టాలి. చూపిస్తాను చూడండి కాజల్ ఎట్లా పెట్టుకోవాలో. ప్రతి కాజ దగ్గర గట్టి కుట్టు పెట్టుకోవాలి, ఎందుకంటే కాజల్ ఊడిపోకుండా ఉండడానికి. ఇట్లా సూది లోపలికి ఉన్నప్పుడు మనము ఇట్లా తిప్పుకోవాలి. ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ తిప్పుకోవాలి, ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ తిప్పుకోవాలి. సూది లోపల ఉన్నప్పుడు మాత్రమే తిప్పుకోవాలి. ఇట్లా కుట్టుకుంటే కాజలు ఇట్లా రెడీ అవుతాయి. చూశారుగా ఫ్రెండ్స్, ముందు భాగం ఎలా కుట్టుకోవాలో చూపించాను. ఇప్పుడు వెనుక భాగం కుట్టి గల్లా ఎట్లా కుట్టుకోవాలో తర్వాత వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే ముందు భాగం కాజలు ఎట్లా కుట్టుకోవాలి, ఎంత నీట్గా ఎంత బాగా వచ్చాయో చూశారు కదా. మీరు కూడా మీ బ్లౌజులకు ఇట్లే కుట్టుకోర్రి. నేను చూపించిన విధానంగా కుట్టుకుంటే ఏడ ముడత రాదు, కాజలు ఊడిపోవు, ఏది ఊడిపోకుండా ఇట్లా రెడీ అవుతుంది బ్లౌజు. ఈ విధంగా ముందు భాగం రెడీ అయింది కదా. వెనుక భాగం భుజాలు అతికిచ్చి గల్ల కుట్టుకోవడం చూపిస్తాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏదైనా తెలియని విషయం ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్, ఎంబడే రిప్లై ఇస్తాను. మీరు వీడియో చూస్తున్నారు కానీ కామెంట్ చేయడం లైక్ చేయడం మర్చిపోతున్నారు.